వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడు నియోజకవర్గంలో రేంజ్ ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లు, చెక్ పోస్టులు, పలు గ్రామాలను సందర్శించి శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఐజీ శ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. ఇది 4 and BW లాంగ్ పెండింగ్ ఉంది. ఇది దాని మీద సెక్షన్ నోట్ చేయండి. All and BW must be reviewed. Okay. And if it is very long pending and it can't be executed, then it has to be returned back to the. గొర్రెలు కాపర్ని చంపేసి గొర్రెలు తీసుకెళ్ళారు సార్. ఆ సంవత్సరం 1 year అవుతుంది సార్. ఆ కేసు ఇంతవరకు ఫైనల్ ట్రేస్ అవుట్ చేయలేకపోయారు సార్. అది ఒకటి ఉంది. ఈ అక్రమం మట్టి తవ్వకాల్లో నిన్న ఒక డ్రైవర్ చనిపోయాడు సార్, మన నందిపాడు మండలంలో సార్. అది మీ అంటే తమరి శాఖకు తెలిసినా కూడా అక్రమం మట్టి అని తెలిసినా కూడా స్పందించట్లేదు సార్. ఈ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినాయి సార్. నియోజకవర్గం మొత్తం ఉంది సార్, సర్కిల్లో మన సర్కిల్ మొత్తం ఉంది సార్. ఎక్కడక్కడ రికవరీ మీరు రిప్లై ఇవ్వండి. మాకు చెప్పారు ఇక్కడ దొంగతనం లేదు, ప్రాపర్టీ లేదు, బైక్ ఆఫెన్స్ లేదు. మరి అబద్ధం మాట్లాడుతున్నారా వాళ్ళు? బైక్ ఆఫెన్స్ చెప్పండి. మరి ఇటీవల కాలంలో అంతా ఒక నెల 1 month లోపు కూడా బ్యాక్టీరీలు ఆటోల్లో ఏదైతే ఉన్నాయో బ్యాక్టీరీలు మొత్తం తీసుకెళ్ళిపోయారు. వచ్చారా పోలీస్ స్టేషన్ కి? కంప్లైంట్ ఇచ్చారా? వచ్చారు సార్, వచ్చారు. కేసు రిజిస్టర్ ఉందా మీ దగ్గర? లేదు, కేసు రిజిస్టర్ లేదు. ఎప్పుడు వచ్చారు? మీ దగ్గర ఏమున్నాయా? ఎవిడెన్స్ ఉన్నాయా? నాకు ఇస్తే ఇప్పటి అడుగుతాము నేను. ఓకే. అప్పుడు పిటిషన్ తోటి వచ్చారు ఎవరైనా? మీ అందరు ఉంటారు కదా ఇక్కడ జనరల్గా? ఇక్కడికి రాలేదు కానీ సార్ స్టేషన్కి వచ్చారు సార్. స్టేషన్ ఇదే కదా. మరి ఎక్కడ వచ్చారు? కంప్లైంట్ ఉన్నాయా మీ దగ్గర? వచ్చారు సార్, ఎస్ఐ గారికి ఇచ్చారు. మీ దగ్గర ఉంటే చెప్పండి. ఓకే. జనరల్గా మీ అందరి దగ్గర కూడా ఉంటాయి కదా పోలీస్ స్టేషన్ రికార్డ్. మీ అందరి దగ్గర కూడా పిటిషన్ తీసుకొస్తారు. అంటే మేము తీసుకోం కదా సార్, పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ రికార్డులు మేము తీసుకోరు. జనరల్గా తీసుకుంటారు కదా. ఎఫ్ఐఆర్ అయిన కేసునే మా కాడికి వచ్చింది కానీ సార్ కంప్లైంట్ మేము తీసుకోం సార్. రైట్. ఇప్పుడు నేను ఈ పోలీస్ స్టేషన్ విజిట్కి జనరల్గా సర్ప్రైజ్గా మనకి పోలీస్ స్టేషన్ విజిట్ చేసి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, పబ్లిక్కి ఫ్రెండ్లీ ఓరియంటెడ్ ఉందా లేదా, పోలీస్ ఆఫీసర్స్ ఏ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, పబ్లిక్కి అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, జస్ట్ దానికి సమీక్షించడానికి ఇక్కడ ఈ ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్ పరంగా ఇది అండ్ కేసెస్కి ఇన్వెస్టిగేషన్ పరంగా పోలీస్ స్టేషన్లో బాగానే ఉంది. బట్ ఇన్ కేస్ మీరు ఎట్లా చెప్తున్నారు కి సమ్ కేసెస్ ఉంది ఇక్కడ రిజిస్టర్ కాలేని పరిస్థితుల్లో, అది కూడా మీ అందరు నా దృష్టికి తీసుకువచ్చారు. అది కూడా నేను సమీక్షించి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, మేజర్ ప్రాబ్లం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఊళ్ళో ఉంది సార్. ఎప్పటి నుంచి